రైట్ రైట్ ఒక్క నిమిషం. కృష్ణతేజ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మీరు ప్రతినిధిగా ఉన్నారు, చూస్తున్నాం దాదాపు 18 monthsగా, అంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని. సరే, ఇవాళ మీరు సామాజిక న్యాయం పేరుతో ఒక పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటి? జనాభాలో ఎవరు ఎంత ఉంటే వారికంత వాటా ఇవ్వాలి, అధికారంలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, లేకపోతే ఏ నామినేటెడ్ పదవుల్లో కావచ్చు. దానిని మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటిది ఒక నినాదం, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక విధంగా వివరిస్తుంది అనేది మీ మీద ఉన్నటువంటి విమర్శ. ఇవాళ పెట్టినటువంటి మీటింగు సాక్షిగానైనా రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తారా? సామాజిక న్యాయం అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే మాట్లాడుతున్నారని కాదు. ఎవరు ఎంత కులాలు ఉంటాయి, ఓసీలు కూడా, అగ్రవర్ణాలు కూడా, వాళ్ళ కులాల తమాషా ప్రకారం వాళ్ళకి దక్కాల్సిన వాటా దక్కాలి. దక్కుతుందా లేదా? కృష్ణతేజ గారు. రమణ గారు, ఇప్పుడు మీరు ఒక సీనియర్ పాత్రికేయులు, మీరు చాలా ఒక దశాబ్దంగా రాష్ట్ర రాజకీయాలు చాలా క్లుప్తంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ మన ప్యానెల్లో ఉన్న మిత్రులు కూడా రాజకీయ అనుభవం గల వ్యక్తులే. ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం దాని తగ్గట్టు అడుగులు ముందుకెళ్తున్నాయా లేదా అనేది వాళ్ళని ఆలోచించుకోమనండి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజంలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు రిజర్వేషన్ 42% దాకా పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ ఎస్ఎస్టీలకి రిజర్వేషన్స్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఎస్సీలలో మళ్ళీ అక్కడ బీజేపీ బిల్లు కేంద్రంలో పెట్టంగానే మొట్టమొదటి మాలా మాదిగా ఈక్వేషన్స్ వర్కౌట్ చేసి తెలంగాణలో అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆ రోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీలకు నిజంగా రిజర్వేషన్ల కోసం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయమని ఒత్తిడి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇవాళ మన నామినేటెడ్ పదవులలో కూడా మీరు చూస్తే ఇవాళ బీసీలు నిజంగా 42% దాకా ఉన్నారు. అదే మీరు మొన్న పీసీసీ కార్యవర్గంలో చూసినా కూడా బీసీలకి 50% వాటా ఉంది. అలానే మహిళలకి నిజంగా దానికి సమాన వాటా ఉంది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ 50% రిజర్వేషన్, ఇప్పుడు మీరు అన్నట్టు ఓసీలలో కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తీసుకుంటే 50% రిజర్వేషన్లు పెంచాలా, దానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలా. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సెంటర్ లో ఉంది కాబట్టి సెంటర్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నాం. ఆ సెంటర్ లో ఉన్న బీజేపీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ చేసే క్యాస్ట్ సెన్సస్ గురించి డిమాండ్ చేస్తున్న క్యాస్ట్ సెన్సస్ గురించి మొదట పట్టించుకోకపోయినా తెలంగాణలో ఏ రకమైన స్పందన వస్తుందో చూసి, ఏ రకమైన ఒత్తిడి మిగతా భాగస్వామ్య రాష్ట్రాల నుంచి వస్తుందో కూడా గమనించి ఇవాళ క్యాస్ట్ సెన్సస్ అని మన వార్ అవుతున్న టైంలో సెంటర్ ప్రకటించడం మనం చూసాం. ఇవాళ సెంటర్ నిజంగా చిత్తశుద్ధితోని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి అఫిడవిట్ నిజంగా సుప్రీం కోర్టులో వాళ్ళు నిజంగా ఏమైనా ఫైల్ చేస్తే, లేకపోతే వాళ్ళు బిల్లు పాస్ చేసి అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోమని మనకు తెలంగాణ సమాజానికి తమిళనాడులో ఇచ్చినట్టు మనం కూడా ఒక వెసులుబాటు ఇస్తే, ఎందుకు దానికి అనుకూలంగా మనం డెఫినెట్లీ 50% రిజర్వేషన్లు పెంచుకుని అన్ని వర్గాలను సముచితం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న జై బాపు జై సంవిధాన్ సభ కూడా దానికి, ఎందుకంటే బీజేపీ రాజకీయాలు మార్చాలని చూస్తుంది. బీజేపీ ఇక్కడ ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ చూస్తుంది. ఇవాళ మనకి అడుగున ఉన్న ప్రజలకు కూడా చట్టసభలలో అడుగు పెట్టే ఒక ప్రోత్సాహం మన బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా కల్పించారు ఆ రోజు. అది ముందుకు తీసుకెళ్లాల్సిందే కాంగ్రెస్ ధ్యేయం. దానికి అనుకూలంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుంది. దానికి అనుకూలంగానే మా రాబోయే తరాలు కూడా ముందుకెళ్తాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్రానికి పంపడం వల్ల మీ చేతులు దులుపుకున్నారు, కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. సరే, నిజానికి రిజర్వేషన్ అనే అంశము అన్న మాట్లాడే ముందు ఒక మాట కాంగ్రెస్ మిత్రుడికి, రామాయణం అంతా అయిన తర్వాత రాముడికి సీత ఏమైతే అన్నట్లున్నది లెక్క. నేను చెప్తున్నది ఏంది, మీరు కులగన్న అనేది ఏమన్నా ఎందుకు అన్నారు? దేశంలో కులగన్న అనే అంశం ఎందుకు వచ్చింది ముందరికి? రాహుల్ గాంధీ తీసుకొచ్చాడు. రాహుల్ గాంధీ మాటలు ఏంది, కులగణన ద్వారా సుప్రీంకోర్టులు కానీ కోర్టులు కానీ కొట్టేయకుండా ఉండడం కోసం ఒక డాటా కావాలి. ఎస్సీ ఎస్టీలకేమో జనాభా లెక్కలు ఉన్నాయి, 52 నుంచి జనాభా లెక్కలు ఉన్నాయి, వాళ్ళని చేస్తున్నాము. బీసీలు ఇంక్లూడ్ లేరు జనాభా లెక్కలు. కోర్టులు ఏమంటున్నాయంటే కోర్టులు ఏమంటారంటే లెక్కలు లేవు కాబట్టి మీకు హక్కులు లేవు అన్నాయి. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, లెక్కలు తీయాలి, లెక్కలతో పాటు హక్కులు కావాలన్నారు. లెక్కలు తీసిండ్రు. లెక్కల్ని నువ్వు ఫస్ట్ నీ లెక్కల ప్రకారం నువ్వు 2 జీవోలు తీసుకొచ్చి చట్టం చేసినావు కదా. నువ్వు చట్టం ఏం చేసినావు, రాష్ట్రపతికి పంపించిన అట్ట కాకుండా ఇక్కడనే
రాజ్భవన్ తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జీవో తీసుకొచ్చి తమిళనాడు తరహా అనేది వేరు, అది 9th షెడ్యూల్ అనేది వేరు, అది మనకు వర్తించదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ముచ్చట చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే వారి మాట నేను నా భాష కాదు, ఇది రాజారాం యాదవ్ భాష కాదు, లేకపోతే కేసీఆర్ గారి భాష కాదు, లేకపోతే కేటీఆర్ భాష కాదు, ఇంకోల భాష కాదు, ఆర్కృష్ణ భాష కాదు, మా సోదరుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ భాష కాదు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఒకటే నిమిషం నాకు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే హక్కులు కావాలి మాకు, కోర్టు లెక్కలు అడుగుతున్నాయి, లెక్కలు తేలాలంటే కులగణన జరగాలి, కులగణన జరిగితే లెక్కలు తేలితే అన్నారు. లెక్కలు తేల్చిండ్రు, సరే 5% తగ్గించిండ్రు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. నాకేంది ఇప్పుడు ఆకలితో ఉన్న, మాకు అన్నం కావాలి, ఒక తిండి కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా వాళ్ళు సర్పంచులు కావాలి, మా వాళ్ళు ఎంపీటీసీలు కావాలి. దానికోసం మనం ఏమంటున్నాము, నువ్వు రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారమే ఎలా డాటా వచ్చింది, లెక్కలు వచ్చినాయి, హక్కు మీరు ఇవ్వచ్చు. రాజ్భవన్ కిలోమీటర్ దూరం ఉన్న రాజ్భవన్కు పంపిస్తే ఇక్కడ చట్టం అయిపోతుంది. చట్టం అయిపోయిన తర్వాత 2 జీవోలు గంటల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో నుంచి సిఎస్కి చెప్తే 2 జీవోలు వచ్చేస్తాయి. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏముందండి, ప్రభుత్వం అన్నట్టుగా 2 జీవోలు వస్తాయి. 2 జీవోలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కోర్టులు అడిగినాయి అనుకో, నేను అనుకుందాం వీళ్ళు ఏమంటున్నారు, కొద్దిమంది మేధావులు ఉన్నారు, కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి కొంతమంది మేధావులు తయారయ్యారు. మా దాంట్లోనే బీసీలానే తయారయ్యారు కొంతమంది, మాజీ ఐఏఎస్ అని వాళ్ళు వీళ్ళని ఉన్నది కొద్దిమంది, పేర్లు చెప్పాను నేను, బాగుండదు. వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఢిల్లీకి పోవాలి, ఢిల్లీ చేయాలి. అరే కులగణన అనే అంశం వచ్చింది, లెక్కలు తేలిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసినాము, ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి, లెక్కలతోటి నువ్వు ఇంప్లిమెంట్ చేయి. కోర్టు అడిగితే ఏమంటావు, అయ్యా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది, చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీరు చేసిన ఎక్సర్సైజ్ అంతా కనబడుతుంది కదా కళ్ళ ముందు, ఈ లెక్క ఉన్నది అని కోర్టులకు చెప్పొచ్చు. కానీ ఇక భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది అని చెప్పేసి నువ్వే ముందు ఊహించుకొని ఇక కాని దాన్ని బట్టి 9th షెడ్యూల్ అని ముచ్చట పెట్టి రాజ్యాంగ సభ అది కొట్టాడదాం. నువ్వు చేసినాకట ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు, కోర్టులు కొట్టేసినాయి, అందరు కలిసి కొట్లాడినారు. మనం కూడా ఈయన విద్యా ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కోర్టులో ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, అందరం కలిసి నరేంద్ర మోడీ దగ్గరికి పోదాం, అప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహించుకుందాం. రైట్, అదే భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఏం చేస్తారు అడుగుదాం. అందం రామరెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు మొత్తం అయితే బాల్ను రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోంచి కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ కోర్టులో పడ్డది. కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లును అయితే పాస్ చేశారు, కేంద్ర ప్రభుత్వానికి పంపారు పార్లమెంట్ ద్వారా, లేదంటే రాష్ట్రపతికి వెళ్ళాలి. మరి మీరు ఏం చేస్తారు? మేము చేస్తున్నాము కానీ కేంద్రం మాకు సహకరిస్తలేదు, తెలంగాణలో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి మీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అన్నది మీ మీద విమర్శ. ఇక రాజకీయ విమర్శలు వస్తాయి కానీ బేసిక్గా మనము అనగారిన వర్గాలు ఇక్కడ ఒకటి చెప్తా. కాంగ్రెస్ విషయానికి వస్తుందంటే సామాజిక న్యాయం విషయంలో 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారి అసిస్టెంట్ను పెట్టి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలి, బీబీ గిరికి ఇందిరాగాంధీ తీసుకుని